సమస్త ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీల ప్రాధాన్యత పెరిగితేనే దేశం మరింత శక్తివంతమవుతుందని చెప్పారు. గుంటూరు వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలోని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. ఈ దిశగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుకు నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ తదితరులు బీసీ నేతలు పాల్గొన్నారు. వారికి హక్కులు ఉండాలి, వాళ్ళకి సీట్లు ఉండాలనే విషయాన్ని మేము ఎస్సీలుగా సమర్థిస్తున్నాము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో జడ్జీలకు సంబంధించి కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ లేవు. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ఉండాలి. శాసన మండలిలో రాజ్యసభలో కూడా ఉండాలి. అదే కాకుండా సమస్త ప్రభుత్వ రంగాల్లో మిలిటరీ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ, చాలా అనుబంధ రంగాలు ఉంటాయి. లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఆ రంగంలో పనిచేసే కార్మికులంతా, పనిచేసే కింద కేటర్లు పనిచేసేంతా కూడా బీసీలు, ప్రాధాన్యంగా ఎస్సీలు, వీళ్ళంతా యుద్ధ వీరులు, నైపుణ్యం గలవాళ్ళు. వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే మన సైన్యం ఇంకా బలపడుతుంది. ఇప్పుడు మా సింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ కులానికి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళతో క్షత్రియ యుద్ధాలు చేసిన వాళ్ళు. కాబట్టి అన్ని రంగాల్లో ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి విద్యారంగంలో, వైద్య రంగంలో, ఎట్లా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి, జ్యుడిషియరీలో ఉండాలా, అసెంబ్లీలో ఉండాలా, కౌన్సిల్లో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, లోక్సభలో ఉండాలి, పంచాయతీలో ఉండాలి, అన్ని రంగాల్లో న్యాయ వ్యవస్థలో ఉండాలి. అన్ని రంగాల్లో బీసీలు ప్రాధాన్యత పెరగాలి. తద్వారా ఏమవుతుందంటే దేశం బలపడుతుంది. దేశంలో నేను భాగస్వామ్యాన్ని ఫీల్ అవుతాను. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడుందంటే ఈ ప్రజానీకానికి వేల సంవత్సరాలుగా వీళ్ళని సమాజానికి దూరం చేయటం వల్ల వీళ్ళు ఇంకా సమాజంలో మేము ఇంకా భాగస్వామ్యం కాలేదనే బాధతో ఈ రిజర్వేషన్లు ఇవన్నీ అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కల్పించి వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందనిపిస్తే దేశం గొప్పతనం పెరుగుతుంది, భారతదేశం శక్తివంతం అవుతుంది. అందువల్ల ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే తాత్సారం చేయకుండా, ఇప్పుడు 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి మరి మన రాజకీయ వ్యవస్థలు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక విజయాలు సాధించాం. వెంటనే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ విధంగా వెంటనే చట్టాలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, దానికి ఇంక వేరే మార్గమే లేదు. దానికి ఈ రాష్ట్రంలో ఏదైనా బీసీ పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. అందువల్ల తప్పకుండా మీ విషయాన్ని నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారిని నేను కలిసేప్పుడు మీ బృందాన్ని కూడా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా మీకోసం ఆర్గ్యూ చేస్తాను. మండలైజేషన్ కావాలి, మండల్ 2 అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది మొదటి దేశంలో నేనే. బీసీలని సకల రంగాల్లో వాళ్ళ ప్రాధాన్యత పెరగాలని కోరుకునే వాళ్ళ మొదటి వ్యక్తి నేను. బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నాను. ప్రభుత్వం దగ్గరికి మీరు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి, నాకు అవకాశం మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నవంబరు 7-10 తేదీల నుంచి బీసీ జనాభా లెక్కలను సేకరించాలని తీసుకున్నటువంటి విధాన నిర్ణయానికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 52% పైగా జనాభాగా ఉన్నటువంటి బీసీల యొక్క సమగ్రమైనటువంటి వివరాలని ఈ యొక్క హౌస్ హోల్డ్ సర్వేలో సామాజిక వెనుకబాటుతనం, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందనేది అన్ని అంశాలని సమగ్రంగా సేకరించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, దాని ద్వారానే 34% రిజర్వేషన్లు అమలు సాధ్యం అవుతుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మరి ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరి బీసీల పార్టీగా బీసీలకి అనేక అంశాల్లో వెన్నుదన్నుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి గతంలో కూడా అన్యాయం జరిగినప్పుడు గతంలో కూడా అన్యాయం జరిగినప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు, బీసీ మంత్రులు, బీసీ సంఘాలన్నిటిని కూడా మరి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఒక డెలిగేషన్తో మరి బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశాన్ని చర్చించాలని, అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఒక బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి బాధ్యతని మరి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఈ బృందం మరి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు జరుగుతాయనేటువంటి విశ్వాసం ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి బీసీలకు కూడా అర్థమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులయ్యారు. బీసీ వర్గాల్లో సామాజిక చైతన్యం, కులాల వారీగా చైతన్యం పెంపొందింది. ఈరోజు ఈ గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలో యొక్క పునాదుల మీద ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ గురుతరమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. మరి దళితులకి కానీ ఈ సమాజంలోని పేద వర్గాలకు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే చరిత్రలో హృదయాల్లో నిలిచిపోయారో అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఎన్టీఆర్ గారు బీసీల హృదయాల్లో నిలిచిపోయారు.